మంచిరేవులలో మూసి ఒడ్డున ఓంకారేశ్వర గుడి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీరభద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో గుడి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో 700 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించనున్నారు. మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాలు అప్పగించారు. ఇక డిఎన్ఏ ప్రకారం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అధికారులు అప్పగించారు. ప్రత్యేక వాహనాల్లో స్వగ్రామాలకు మృతదేహాలను తరలించారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ప్రకాశం జిల్లా అద్దంకిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీలో భాగంగా సరైనటువంటి పత్రాలు లేని 53 బైకులు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని పెద్దూరు రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నగలు, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం వల్ల 10 లక్షల రూపాయల నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వైభవంగా సీతారాముల ఊరేగింపును నిర్వహించారు. డీజే బాక్స్, లైటింగ్, కోలాటాల మధ్య స్వామివారి ఊరేగింపు జరిగింది. వధూవరులైన సీతారాములను చూస్తూ భక్తులు పరవశించిపోయారు. కడప జిల్లా గండికోటలో గుప్త నిధుల త్రవ్వకాలు కలకలం రేపాయి. కొట్టాలపల్లెలోని ఓ పురాతన బావిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా మసీదు కింద పెద్ద గుంత తవ్వారు. నెలల వ్యవధిలోనే 2 చోట్ల త్రవ్వకాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. మహమ్మద్ అర్ఫాజ్ అనే యువకుడిని మరో వ్యక్తి కట్టెతో తలపై దాడి చేశాడు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మెదటి కొత్తగూడెం ఇల్లందులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీరామనవమి సందర్భంగా స్వామి ముందు పెట్టిన నైవేద్యాన్ని ఉడత వచ్చి రుచి చూస్తుంది. భక్తుల తాకిడి ఉన్నప్పటికీ ఎటువంటి భయం చెందకుండా ఉడత వచ్చి తినడం పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండలోని భీమారంలో శశాంక్ బాయ్స్ హాస్టల్ నిర్వాహకం బయటపడింది. విద్యార్థులకు వడ్డిస్తున్న కూరలో బల్లి కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ నిర్వాహకులపై ఫుడ్ ఇన్స్పెక్టర్ 10,000 రూపాయల జరిమానా విధించారు. అంతేకాకుండా నోటీసులను జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా అమ్దాపూర్ దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. కోలా శ్రీనివాస్ ఇంట్లో 16 తులాల 8 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 10 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.